నమస్కారం ఈవీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి పట్టణ రాజీవ్ నగర్ కాలనీలో నిరుపేదలకు ఇచ్చిన ఫ్లాట్లను యథేచ్ఛగా కబ్జా చేస్తున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చిత్తూరు జిల్లా పాపేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం శ్రీకాళహస్తి సింహాసన కామధేను వాహనంపై విహరించిన శ్రీకాళహస్తీశ్వరుడు నగరి మున్సిపల్ పరిధిలో గల డైయింగ్ యూనిట్లను మూసివేయాలని కోరుతూ ఈ రోజు రోడ్డుపై ధర్నా నిర్వహించిన ఏకాంబరకుప్పం వార్డు ప్రజలు శ్రీకాళహస్తి పట్టణ రాజీవ్ నగర్ కాలనీలో నిరుపేదలకు ఇచ్చిన ఫ్లాట్లను యథేచ్ఛగా కబ్జా చేస్తున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు శ్రీకాళహస్తి పట్టణ రాజీవ్ నగర్ కాలనీలో నిరుపేదలకు ఇచ్చిన ఫ్లాట్లను యథేచ్ఛగా కబ్జా చేస్తున్న టీడీపీ కౌన్సిలర్లు 23వ వార్డు కౌన్సిలర్ చిర్రి నాగేశ్వరరావు జేసీపీ మోహన్లతో కలిసి నిరుపేదల ఫ్లాట్లను అక్రమంగా దర్జాగా కబ్జా చేస్తుండగా అక్కడి ప్రజలు టీడీపీ కౌన్సిలర్లపై తిరగబడి తరిమి కొట్టిన వైనం. ఇలా మా ఫ్లాట్ కాడ పెరుక్కొనేసి రౌడీజింగ్ చేసి వాళ్ళు పెరుక్కొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పటికి 10-15 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిన్న నాగేశ్వరరావు గెలిచినాక ఇదే పని చేస్తాను. నా స్వయాన నేను ఆటో వేసుకొని బతికి నాకు 3 పిల్లకాయలు నా మీద దౌర్జన్యం చేసి బినామీ పట్టాలు చూపించేసి నా ఫ్లాట్ కాడ దొబ్బేసి రేకులు ఇల్లు కట్టినాడు. నేను ఎస్వి నాయుడు గాడికి సిఏ గాడికి లాస్ట్కి ఊరందూరులో హరినాథ్ రెడ్డి గాడికి పోయినా అది ఏది న్యాయం జరగటంలా. వీళ్ళు ఏమంటే వీళ్ళు కౌన్సిలర్గా గెలిచి ప్రజలకి సేవ చేసేదానికి కాదు. ఇదో ఇట్లా ఫ్లాట్లు పెరుక్కోవటం పేదోళ్ళు 4 లక్షలు 5 లక్షలు వాళ్ళే హౌసింగ్ కట్టి వాళ్ళే అమ్ముకుంటున్నారు. చిన్న నాగేశ్వరరావుకి దగ్గర 10 ఫ్లాట్లు 8 ఇళ్ళు ఉన్నాయి మా ఏరియాలో. ఎన్టీఆర్ నగర్ అంతా తిన్నాడు. ఎన్టీఆర్ నగర్ అంతా తిని ఆ తర్వాత కైలాద్రి కాలనీ ఓటుకి 2,000 రూపాయలు ఇచ్చి గెలిచినాడు వీడు. మాకింతవరకు తాగేదానికి నీళ్ళ ఇల్లు బినామీ పేర్లు చెప్పుకొని ఫ్లాట్లు అమ్ముకునేదానికి ఉండదు. కానీ మేము ఎన్ని తూర్లు మా ఫ్లాట్లు ఇస్తామయ్యా ఇప్పటికి 5 సంవత్సరాలుగా సీఏ వేణుగోపాల్ అయితే బూట్ కాలుతా నా కొడక బినామీ పట్టా తెచ్చి వాడు ఫ్లాట్ దెంగేస్తావనేసి పచ్చిగా తిట్టి నాకు ఫ్లాట్ చూపి దాంట్లో పోయి కాపురం ఉండరా అంటే ఇంకా ఇస్తానే ఉన్నాడు. ఇంకా ఇప్పటికీ వాడు కాంట్రాక్ట్ ఎత్తాడు. మొన్న గోపాలకృష్ణ రెడ్డి భార్య వచ్చి కాంట్రాక్ట్ ఇచ్చింది వాడికే ఇస్తే వాడు ఏం చేసినాడంటే ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ కడగాలు వేసుకోవటం, సిమెంట్ రాళ్ళతో లేపుకోవటం, బినామీ పేర్లతో ఫ్లాట్లు అమ్ముకుంటున్నాడు. పాత కౌన్సిలరు రాగ్గుంట సర్పంచి అరవింద్ స్వామి ఆయన పేరు వీడు చిన్నాగేశ్వరరావు ఒక 4-5 మందిని రౌడీల్ని రవి అని ఆయన మాజీ నక్సలైట్ అంట. నక్సలైట్ అంటే ఏంది? పేదోళ్ళకి సాయం చేయాలి. పేదోళ్ళు ఫ్లాట్లు పెరుక్కొనేసి ఉండే వాళ్ళకి అది ఇచ్చేది. పేదోళ్ళకి న్యాయం చేస్తే వాడు నక్సలైటు, పాత నక్సలైట్ ఒకడు ఇదే అమ్మేసాడు. ఎస్వి నాయుడు మాకు బాగా సపోర్ట్ ఉన్నాడు, మల్లికార్జున నాయుడు ఉన్నాడు. ఇట్లా సపోర్ట్ చేసుకొని మొత్తం బరుగొడ్లు మేపుకుంటా ఉన్నాడు. వాడు కిషోర్ అనేవాడు. కిషోర్ గాడు కాదు, అల్లం బత్తయ్య వాడి పేరు. ఏడా పొయ్యి కూతురు వాళ్ళు ఉండే ఫ్యామిలీ మొత్తం కైలాద్రి కాలనీ. మొన్నగాడ ₹1 కోటి ఆస్తి జప్తీ చేసినారంట. అట్లాంటి దొంగ నా కొడుకుల్ని మా మీద కౌన్సిలర్లుగా గెలిపించేసి మా నోర్లు కొట్టేట్టుగా ఉంది పెద్ద నాయకులు కూడా. పేదల కడుపు కొట్టి మేము అసలు తిండిగా లేకుండా వీళ్ళు వెనకాల తిరిగేదానికే సరిపోతా ఉంది. మా బతుకులు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఆయన గోపాలకృష్ణ రెడ్డి ఓట్లు తీసుకుంటాడు కానీ ప్రజలు అవ్వరు. ఇంతవరకు మాకు తాగేదానికి నీళ్ళు గారు రావటం వల్ల అవి చూడండి రా అంటే ఈ ఫ్లాట్లు తీసుకొని అమ్ముకొని వాళ్ళు కోట్లు అసలు నేను ఒక నిజం చెప్తా ఉండా. ఒక 30-20 సంవత్సరాల క్రితం ఈ చిన్న నాగేశ్వరరావు మద్య నిషేధం అప్పుడు చిల్లరంగిడి ఎన్టీఆర్ నగర్లో చిల్లరంగిడి పెట్టుకొని మద్యం అమ్మేవాడు. ఈరోజు పెద్ద కాంట్రాక్టు ఊర్లో ఉండేది 30-40 ఫ్లాట్లు 50 కోట్ల ఆస్తి ఉంది కంపల్సరీ. 100 కోట్ల యాడ్ నుంచి వస్తుంది. ఏదో విలేజీ మా మీద మాకు జాలిపడి పేదోళ్ళకి న్యాయం చేస్తారని గెలిపిస్తారు. మా బతుకులు పెద్ద నాయకులు వచ్చి చూస్తే తెలుస్తుంది. మేము పోయి చెప్తే అక్కడ మా మీద ఏదో చాడీలు చెప్పేసి మేము అమ్ముకున్నట్టు పెద్దోళ్ళు కాడ ఇల్లు ఏదో వేరే వాళ్ళకి న్యాయం చేసినట్టు వీళ్ళు వచ్చి బాగా అంతా మీరు అంతా ఆడు కూర్చొని కానీ ఇదన్నారంటే బాగా తెలుస్తుంది. మీరు న్యాయం చేయగలుగుతారు. మళ్ళీ ఇట్లాంటి నాయకుల్ని మా మీదకి పంపించొద్దండి.
అయ్యా గోపాలకృష్ణరెడ్డి గారు మీకు గడి చెప్తా ఉన్నా, దయచేసి ఓట్లు అనేసి ఓట్లు గెలుచుకునేసి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటావు. మా పేదోళ్ళ బతుకు ఎవరు పట్టించుకునేది? ఇట్టాట రౌడీజాలు, ఫ్లాట్లు కబ్జా చేసే కూలీకోరులు, ఏంది మటలు చేసేవాళ్ళు ఇట్టాటోళ్ళు కాదు. పేద ప్రజలకి న్యాయం చేసేవాళ్ళని మా మీద నాయకులుగా పంపేయండి. మా దాహానికి గడి తీర్చే నాయకులు లేకుండా కన్నీళ్ళు మింగి బతకతా ఇట్టాటి వాళ్ళు అసలు మాకొద్దు. మాకు న్యాయం చేయండి. చిత్తూరు జిల్లా వీకోట పెన్నెంబర్ రోడ్ పాపేపల్లి డౌన్లో చెట్టును ఢీకొన్న బైక్, 2 మృతి. చిత్తూరు జిల్లా వీకోట ఫెర్నంబట్ రోడ్ పాపేపల్లి డౌన్లో చెట్టును ఢీకొన్న బైక్, 2 మృతి. మృతులు మండలంలోని ముదరం దొడ్డి వాసులు. ఏ మాత్రం లేట్ చేయొద్దు. ఏమైందా? అదేదో వాడు ఫాస్ట్గా వస్తాడు బండి కంట్రోల్ చేయి. ఎప్పుడు జరిగింది అది? రాత్రి జరిగింది. आपको देख ले को आया था मैं ये तो भी लेट आ डालने को देख ले को आया था अपन कितने दिन था मेरा एक्टर को बात को चार बात को वैसा कहाँ बच्चे? इधर वाले ना? ఎక్కడి నుంచి వస్తున్నారా? వీళ్ళు ఎప్పుడు వస్తున్నారా? శ్రీకాళహస్తి సింహాసన కామధేను వాహనంపై విహారించిన శ్రీకాళహస్తీశ్వరుడు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవారు శనివారం రాత్రి సింహాసన వాహనంపై స్వామివారు, కామధేను వాహనంపై అమ్మవారు మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అడుగడుగున నీరాజనం, హారతులు భక్తులు సమర్పించారు. Oh
ఏకాంబరకుప్పం వార్డు ప్రజలు. తీవ్ర త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న మున్సిపాలిటీలో గల వార్డులు, దానికి తోడు కొత్తపేట, ఏకంబరకుప్పం, రామ్నగర్ బీసీలో గల మాన్యువల్ మరియు మిషనరీస్ డైయింగ్ యూనిట్లు వారు అక్రమ నీటి నిల్వలపై కట్టలు తెంచుకున్న వార్డు ప్రజల ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. డైనింగ్ యూనిట్లను మూసివేయాలని కోరుతూ అనేక సార్లు అధికారులకు విన్నవించినా దీనిపై స్పందించకపోవడం లేదని, కావున ఈరోజు పూర్తి త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వార్డుకు వెంటనే త్రాగునీటి కల్పించాలని కోరుతూ మున్సిపల్ అధికారులు నిర్బంధించిన వార్డు ప్రజలు దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు త్వరలో అక్రమ యూనిట్లను మూసివేతకు తగిన కార్యాచరణ చేపడతామని, ట్రాక్టర్ల ద్వారా త్రాగునీటిని అందిస్తామని మున్సిపల్ అధికారులు సర్ది చెప్పినా వారు వినకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సంఘటనా స్థలానికి చేరుకున్న నగరి పోలీసు వారు ఇప్పటికే వార్డు నందు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతూ వార్డులలో ఎక్కడా బోర్ వేసినా నీరు పడక అవస్థలు పడుతుంటే డైనింగ్ యూనిట్ల వారు మాత్రం బోర్డులు వేసుకొని అధిక మొత్తంలో నీటిని నిల్వ చేసుకోవడం, ఒక్కొక్క బావిలో తవ్విన గుంటలు నందు 30 అడుగుల మేర నీటి నిల్వ చేసుకుని ఇష్టానుసారం వారు వాడుకుంటే దీనిపై ఎందుకు మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని, వెంటనే డైనింగ్ యూనిట్లను పూర్తిగా మూసివేసి తప్ప ధర్నా విరమించేది లేదని అధికారులకు తేల్చి చెప్పిన వార్డు ప్రజలు. ధర్నాగా వచ్చిన కొంతమంది యువకులు డైనింగ్ యూనిట్లు వారు నిల్వ ఉంచిన నీటిలో స్నానం చేయడం కొసమెరుపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి పట్టణ రాజీవ్ నగర్ కాలనీలో నిరుపేదలకు ఇచ్చిన ఫ్లాట్లను యథేచ్ఛగా కబ్జా చేస్తున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు. చిత్తూరు జిల్లా పాపేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. శ్రీకాళహస్తి సింహాసన కామధేను వాహనంపై విహరించిన శ్రీకాళహస్తీశ్వరుడు. నగరి మున్సిపల్ పరిధిలో గల డైయింగ్ యూనిట్లను మూసివేయాలని కోరుతూ ఈరోజు రోడ్డుపై ధర్నా నిర్వహించిన ఏకాంబరకుప్పం వార్డు ప్రజలు. తిరిగి రేపటి వార్తలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈవీటీవీ న్యూస్.